మద్దాలి శివారెడ్డి. మద్దాలి శివారెడ్డి. నైస్ నేమ్, మద్దాలి శివారెడ్డి. Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the fourth scene or the interval scene of Race Gurra movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. लेके चलो चल पागल है क्या माँ लक्की రండి చూడు దో చాయ్ లేకే అవరే ఇచ్చా దో చాయ్ మీరే అన్నమాట రండి ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి ఆర్డర్ చేయమంటారా ఇగో వచ్చేలా మీ ఉస్మాన్ బిస్కెట్లు రండి చాలా ఫేమస్ ఇక్కడ ఓ నచ్చలేదా నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా ఏం మావయ్య ఇది సూపర్ ప్లేస్ ఇదిగో మనం ఏం మాట్లాడుతున్నా ఎవరికి కనపడదు కాస్త చూడండి ఒరే హౌలే ఫైన్ 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 చూడండి నేను హౌలే అంటే అది హౌవరి అనుకుంటాను ఎందుకంటే సూపర్ ప్లేస్ ఉంటుంది చెప్పండి ఎవరు పెట్టుకుందాం ఎవడ్రా నువ్వు నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది 10 బంగ్లాలు ఉన్నాయి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి నీ దగ్గర ఏముంది నీ కూతురు ఉంది కదా నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది దాని కూడా అనుకుంటా పర్లేదు సేఫ్ మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్ లేట్ రా What the hell is this happening? భీమా రండి సింపుల్ గా తెలిసేస్తాను ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది మీరు నాకు మావగా దేవుడా వీళ్ళెవరో తెలుసా నీకు ఇందాక అటాక్స్ జరిగింది నా మీదే Go boy. బా మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది నాకు అమ్మాయికి వర్కౌట్ కాలేదు వద్దనుకున్నా విడిపోయారు కానీ ఈడు బాగా పడిచారు మా అమ్మాయి గురించి మాట్లాడానికి వస్తే ఇంకో అమ్మాయి అఫైర్ గురించి చెప్తావేంట్రా మీకు ప్రశ్న కావాలా ప్రాణాలు కావాలా అయితే ఉండండి ఉండండి వచ్చేయండి He left him there only. ఎక్కడికి వెళ్ళారా వాడెవడో నాకు తెలియదండి వాడెవడో తెలియకుండా పరిగెత్తిన వాడుతుంటే అయ్యో వాడు కన్నిండి నన్ను రన్నింగ్ చేసేలా కన్విన్స్ చేశాడు వీడితో మాట్లాడినా నేను మటనాచిగా వేసేయడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి వాడినే పెళ్లి చేసుకొని పట్టుబడి అందుకే వెనక వెళ్తున్నాను ఏంద్రాలు అట్టుండేది నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా అవునండి అయ్యో పాపం దించండి రా కత్తులు అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా నా కూతురి మీద వాడికున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురి మీద షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా ఆ కత్తులు కళ్ళు వాడికి ఇచ్చేయండి రా ఇది కూడా ఉంచుకోరా ఇది నీకు 2 రకాలుగా పనికొస్తుందిరా ఒకటి వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు Oh my god. నానా ఆ అరుపులేంటి కేకలేంటి లక్కీ నిన్ను కూడా మార్చేసాడా నీకు నచ్చాడా నన్ను ఇలా చూసి కూడా అలా అడగాలనిపించిందమ్మా నీకు వాటితో ఇంట్రొడక్షన్ ఎంత భయంకరంగా ఉంది ఇంకా నీ జీవితం వాటితో లైఫ్ లో ఊహించుకోలేడు వాడొద్దమ్మా ఏమైందండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఫ్యాషన్ షోకి వెళ్ళి వస్తున్నాను ఏమ్మా ఒకడాన్ని చంపడానికి ఆస్తులు అమ్ముకుని ఇళ్ళు వకిళ్ళు వదిలేసి తిరుగుతున్నాడు వాడిని చూడడానికి వచ్చానని తెలంగాణ జాలితో ఒక చూపు చూశాడు చూడటంతో చావుతో పరిచయం వీడితో పరిచయం చావు కన్నా ప్రమాదం వద్దమ్మా వీడు మనకు ఎవడు నీకు మావయ్య నువ్వే బయటకు వెళ్ళరా నేను లక్కీని ప్రేమించాను డాడీ ఇంతకు ముందు పార్ట్ 1 ఉంది ఒక అమ్మాయిని ప్రేమించి దానికి హ్యాండ్ ఇచ్చి తగులుకున్నాడే నాకు ఆల్రెడీ తెలుసు లక్కీ చెప్పాడు చెప్పాడా ఏం చెప్పాడే మామయ్య మా ఇద్దరి మధ్యలో దుమ్ము అన్ని సినిమాలు ఏం లేవు మా ఇద్దరికి సెట్ కాలేదు విడిపోయావు కేర్ కథం దుకాన్ బంద్ చాప్టర్ క్లోజ్ ఇప్పుడు ప్రేమిస్తూ మీ అమ్మాయిని ప్రేమిస్తే అది తప్పు నువ్వేం చెప్తే అది కరెక్ట్ లక్కీ దీంట్లో ఏం మాయుంది డాడీ మీరే అంటారుగా మన ఇంట్లో పనివాడు మన ఇంట్లో పని చేస్తూ పక్కింట్లో కూడా పని చేస్తే తప్పు గాని పక్కింట్లో పని మానేసి మన ఇంట్లోనే పని చేస్తే తప్పు లేదని పైగా ఎక్స్పీరియన్స్డ్ అంటారు ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉపయోగపడుతుందిగా
ఏదో అంతా నీ ట్రైనింగ్ మీరు ఈగో ఒప్పుకోవట్లేదు కానీ నన్ను వద్దంటానికి ఒక్క రీజన్ చెప్పండి. రీజన్ కావాలరా నీకు? చెప్తాను రా, పర్ఫెక్ట్ రీజన్ చెప్తాను రా. ఈ ఇద్దరు లవ్ చేసుకున్న విషయం నాకు ఎలా తెలిసిందో ఆలోచించారా? ఏమైనా అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసి చెప్తారు? శత్రువులు, ఎనిమీస్. కానీ వీడింట్లో వీడు అన్నయ్య నాకు ఫోన్ చేసి, ఎస్, వాడు నాకు స్వతహా ఫోన్ చేసి, ఏమండి మీ కూతురు ఒక పెదవతో తిరుగుతోంది, మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అది వాడు వాల్యూ ఇంట్లో. మా అన్నయ్య చెప్పాడు. డౌటా? వెళ్ళడుగురా, వెళ్ళడుగు. ఒక ఛాన్స్ నువ్వు ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యతో నాకు ఫోన్ చేయించి, ఏమండి నా తమ్ముడికి మీ కూతురు కరెక్ట్ ఒక్క మాట చెప్పించా, ఆ తర్వాత రీజన్ అత్యరింది మావయ్య. రేయ్, స్పందన వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసావా? నేను ఇంట్లో వచ్చి బయటికి ఎంటేసాడా? అయినా ఎవడో ఏదో చెప్తే చెడిపోయే లవ్ ఉంటే ఎంత పోతే ఎంత. రేయ్, నా లవ్ గురించి మాట్లాడతా నువ్వెవర్రా? నా పై ఆఫీసర్ కి ఫోన్ చేసి నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా చెప్తే లేదు, నీ క్యారెక్టర్ గురించి చెప్తే కోపం వచ్చిందా? రేయ్, ముందే చెప్పాను పోలీసు వాడి ఇంట్లో ఉంటున్నావు జాగ్రత్త అని. కరెక్ట్ గా దొరికి. ఇప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిందిరా. బేసిక్లీ నీ లవ్ తొప్పిది కాబట్టే నా లవ్ చూస్తే నీకు కడుపు మంట. ఏంట్రా వాగుతున్నా? ఇప్పుడు నీ పర్సనల్ గురించి మాట్లాడితే నీకు ఎంత కాలుద్దో నాకు అంతే కాలుద్ది. చెప్పాను రా, నా పరువు పోకూడదని చెప్పాను. ఇది నా దగ్గరే. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసేది నన్నే. ఓ పోలీసు ఇంటి నీ తమ్ముని కంట్రోల్లో పెట్టుకోలేకపోయావా అని వాళ్ళు నన్ను వేలెత్తి చూపిస్తాను. నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ఫోన్ చేసి చెప్పాను, నా తమ్ముడు బాధ్యత లేని వాడు, వేస్ట్ ఫెలో అని. నేనంటే ఎంత రెస్పాన్సిబిలిటీ నాన్న నీకు. ఏంట్రా వెటకరమా? వీసా కోసం 10 లక్షలు తీసుకుపోయావుగా, ఏం చేశావు? ఆ డబ్బేం చేశావు? సొమ్ముని ఖర్చు పెట్టావు. అది నేను కష్టపడి సంపాదించింది. సంపాదించారా? పోలీస్ గారు ఇదంతా సంపాదించావా? రాంగ్ రూట్ లో సంపాదించలేదని గ్యారెంటీ. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడు, నా జాబ్ గురించి మాట్లాడు. మాట్లాడతాను రా. నువ్వు లంచం తీసుకుని సంపాదించట్లేదని గ్యారెంటీ ఏంటి? ఏంట్రా కూలేదు బొక్క? ఇప్పుడు వరకు నా మీద ఒక్కసారి కూడా చేయలేదు. ఆడవాళ్ళు నా మీద చేసిందిరా. ఆడి దెమ్మ తిరిగేలా కౌంటర్ ఇస్తాను యాదవ్కి. ఆడి ఏమైపోయినా పర్లేదు. ఒక్క అవకాశం కోసం ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. అన్న మీద పగ తీర్చుకోవడానికి లక్కీ, శివారెడ్డిని అరెస్ట్ చేయడానికి రామ్, నామినేషన్ వేయడానికి శివారెడ్డి వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చింది. ఇందులో శివారెడ్డి జాతకం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి. వాడిని అరెస్ట్ చేయాలి. దీనికోసమేనయ్యా నా కొడుకు చనిపోయింది. ఈ ఫైల్ ఇవ్వటానికి ఎవరు నమ్మారో తెలియలేదు. నమ్మి నీ చేతులు శివారెడ్డిని లోపలేస్తే నా కొడుకే గెలిచాడు. అయ్యా, శివారెడ్డి మీద ఇన్ని కేసులు, అటన్నిటికీ సాక్ష్యాలున్నా ఆడు నామినేషన్ వేయడానికి బయలుదేరాడు. అడేయకూడదు. ఆడికంటే ముందు నీవు ఇవన్నీ తీసుకువెళ్ళి కలెక్టర్ ముందు పెట్టు. హలో శివారెడ్డి, రేషన్ కార్డు చిరిగిపోయే రోజు వచ్చేసింది. నీ సొమ్ము తిని పొజిషన్కి వచ్చినాను కాబట్టి చెప్తున్నా. ఆ ఏసీపీ సాక్ష్యాలతో కలెక్టర్ ఆఫీస్ నమస్తే శివారెడ్డి. వాడు కలెక్టర్ ఆఫీస్ లో చేరే లోపే ఖతం చేసేస్తానన్నా. పంట ఫోన్ చేశాడా? తెలీదా? ఆటో వెనక్కి. కమాన్ మూవ్. వెళ్ళు 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 వెళ్ళు. ఓ మో. వెయిట్. ఏయ్! Oh!
evidence. దెబ్బతో వాడి ఉద్యోగం ఫినిష్. ఎస్ బ్రేకింగ్ న్యూస్. జీప్ పోగొట్టుకుని హలో లక్ష్మణ అంటూ రోడ్డు మీద పరిగెడుతున్న ఏసీపీ తన వాహనాన్ని కాపాడుకోలేని ఏసీపీ బతుకుంటే ఫోన్ చేయి డబ్బులు ఇస్తారా? తీరికే Oh shit. Oh. There was some evidence. Oh. దేవుడా, లక్కీ, వెరీ లక్కీ. ఒక్కటే ఏసీపీ రాము ఫైలు 2 తుక్కుడలు అయిపోయినాయి. Oh. నువ్వు ఇడకొచ్చినావు. ఇడ మడా జరిగింది నడవ చల్. చిన్న పొరడు అయిపో తిన్నట్టున్నాడు రా. కామక పరిశ్రమల పడితో పోబేటప్పో జల్దీ మళ్ళీ తీయర్రా అన్న జులుసుకు పోదాం. నన్నే చెప్పాలనుకుంటారా? కొడుకు నిమ్మలమైండ్రా. నన్ను చంపాలనుకుంటారా? He loves his brother. It is just their personal thing. కట్రా శివారెడ్డి. Oh. Oh my God. Woo, what a scene, man. Whoa. Whoa, like Pushpa Raj. Whoa, फटा पोस्टर निकला हीरो. నన్నే చంపాలనుకుంటావరా? Oh. నేను అతను నామినేషన్ వేయాల్సి నేను ఎక్కడున్నానంటే ఎక్కడున్నా నేను?
నామినేషన్ టైం అవుతుందిరా, త్వరగా పోనీ. చేయరా. Oh my god! ఏయ్, ఎవడ్రా నువ్వు? నామినేషన్ టైం అవుతుంది, నేను వదలరా. ఏయ్, వదలరా, వదలరా నన్ను. Oh. ఎవడ్రా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు? ఏయ్, నిన్ను చంపేస్తానురా. ఏయ్, నన్ను చంపాలనుకుంటావురా? రే మా అన్నకి జరగలేదు కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. బతికిపోయా. నిన్ను వదలండ్రా. యు ఆర్ ఫినిష్డ్. మా అన్నకి ఏదైనా జరుగుండుంటే అనే నా ఊహక్కే నీ బతుకు తిరగబడిపోయింది. ఇక్కడతో డిస్కనెక్ట్ అయిపో, నీకేం మంచిది. అది నువ్వు Oh. వెళ్ళిపోతున్నంత ఈజీ కాదురా. తప్పు చేసేసావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ మద్దాలి చెప్పొద్దు. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. Oh! Res Gurramni. మద్దాలి శివారెడ్డి. Hey, Maddali Shivareddy. Nice name, Maddali Shivareddi. Nice meeting you, Mr. Maddali Shivareddi. I am Allu Lakshman Prasad Kanala Pelokro in a Petrochaste. Call me Lucky. Just Lucky. Oh. Oh my god. Okay, so guys, as we have seen, देख लिया. I don't know whether it was an interval scene or interval and post interval, both the scenes. I don't know. Like I always do miss like interval and post interval. Always I do miss. That is my signature, you guys. I don't know what it was, but it was such an impressive scene. Oh my god, what a big fight sequence it was, and how much angry he was when someone else will put his finger on his brother. Like you can't even put your finger on his brother. Okay, not even finger. He will kill you, and you try to kill his brother. What will he do with you, Mr. Shiva Reddy? Let's see what will be there. Like this was such a massive, big brothers love scene, right? And I enjoyed this scene a lot. I enjoyed this Maddali Shiva Reddy. I don't know what is the meaning. I think Maddali maybe some caste or something, like surname or something. I don't know. But it was such a heroic scene, and his father is already very like not ready to make his daughter marry to Lucky, and then Lucky's brother also called him. And like it is such a big massive scene is going on, and let's see what's there after this scene. But this was such a fantastic, even that cinema Sumit Mama, cinema Sumit Mama. Okay, scene ko whistle koduthu mama. Something like that they were saying. Okay, but it was awesome watching this scene. And it was super awesome always to see Allu Arjun sir, whether it's a fight scene, whether it's a dance, whether it's comedy, fun, acting. He is just an all-rounder in all the cases, right? And yeah, that is it for this video. I just enjoyed this video a lot. What about you guys? What are your opinion on this scene? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next scene. Till that, bye bye.